నోట్ల మార్పు కోసం విజయవాడ బ్యాంకుల దగ్గర జనం బార్లు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, చెల్లకుండా పోయినటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లకు సంబంధించి మార్పిడి ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. అన్ని బ్యాంకుల్లోనూ, ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల్లోనూ కూడా ఇవాళ నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనము విజయవాడలో ఉన్నటువంటి రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఆంధ్ర బ్యాంకులో ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఉదయాన్నే ఆంధ్ర బ్యాంకు తెరవంగానే ఖాతాదారులు అలాగే సామాన్య ప్రజానికం అంతా కూడా నోట్లను మార్పిడి చేసి తమ వద్ద ఉన్నటువంటి 500 అలాగే 1000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేందుకు భారీగా తరలి రావడం జరిగింది. ఇవాళ దాదాపు ఉదయం 6 గంటల నుంచే కొంతమంది వచ్చి బ్యాంకుల సమీపం వద్ద తమ వద్ద ఉన్నటువంటి నోట్లను ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తున్న వచ్చేటువంటి వాళ్ళందరితో దాదాపు అన్ని బ్యాంకులు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి బ్యాంకులు, ఐసిఐసిఐ, ఎస్బీఐ అలాగే హెచ్డిఎఫ్సి అలాగే ఆంధ్ర బ్యాంకులు మిగతా సహా అన్ని బ్రాంచ్లను కూడా కిక్కిరిసిపోతున్నాయి. వినియోగదారులు అలాగే ప్రజలంతా కూడా 1000 రూపాయలు అలాగే 500 రూపాయల నోట్లను తీసుకువచ్చి తగినటువంటి ఆధారాలను తీసుకొని వచ్చి బ్యాంకుల్లో వాటిని మార్చుకుంటున్నారు. వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త నోట్లు జారీ చేస్తూ బ్యాంకింగ్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ బ్యాంకుల వద్ద, రింగ్ రోడ్డు వద్ద ఉన్నటువంటి బ్యాంకుల వద్ద ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక ఫామ్ను ఇచ్చి వాళ్ళందరితో వాటిని ఫిల్అప్ చేసి తగు ఆధారాలను జతపరిచిన అనంతరం బ్రాంచ్లోకి అనుమతిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వరుస క్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటటువంటి వారందరికీ కూడా బ్యాంకులు నోట్ల మార్పిడికి అవకాశం కల్పించేలా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం బ్రాంచ్లో చూస్తే కనుక క్యాష్ కౌంటర్ల వద్ద కూడా వరుస క్రమంలో వాళ్ళు తీసుకునేలా డబ్బులు తమ వద్దనటువంటి నగదును మార్పిడి చేసుకునేలా బ్యాంక్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ తమ వద్దనటువంటి నోట్లను క్యాష్ కౌంటర్లో ఇచ్చిన అనంతరం వాటిని తగు ఆధారాలు సమర్పించిన అనంతరం వాటి బ్యాంక్ అధికారులు నిర్ధారణ చేసి వీళ్ళకి జారీ చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ మేరకు ఆ పత్రాన్ని ఇక్కడ క్యాష్ కౌంటర్లో ఏర్పాటు చేసి కొత్తగా తీసుకున్నటువంటి నోట్లను 500 అలాగే 2000 రూపాయల నోట్లను ఇక్కడ నుంచి క్యాష్ కౌంటర్ నుంచి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? మేమండి మొగలరాజపురం అండి. ఏంటండి, ఎలా ఉంది ప్రొసీజర్, ఎలా ఉందండి ఇక్కడ బ్యాంకు నోటు మార్పుకు సంబంధించి ప్రొసీజర్ ఎలా ఏముందండి? ఫారాలు ఫిల్అప్ చేసి ఇస్తే ఇచ్చేస్తున్నారు. డిపాజిట్ విత్ రాయల్ అండి, విత్ రాయల్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రూల్ లేదు, పద్ధతి లేదు. అకౌంట్లో ఉన్న వాళ్ళకి కూడా తలకాయనొప్పులు పెట్టేస్తారేంటో. ఆయన సంతకం పెట్టాలి, కౌంటర్ దాకా వెళ్ళిన తర్వాత మేనేజర్ సంతకం పెట్టాలంట. మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి అనుమానం లైన్కి వెళ్ళడం. ఇక్కడికి వస్తే ఒక కాగితం. చెప్పండి సార్, 500 నోటు 1000 రూపాయల నోటు మార్పిడి ప్రక్రియ ఎలా ఉందండి? ఇప్పుడు వరకు బాగానే ఉందండి. నేను 2 రోజులు నిన్న ఇవాళ బాగా ఇబ్బంది పడ్డాం. ఇవాళ ఏదో మారుస్తానన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదో మార్చుకుంటాకేమో సైన్ కావాలంటే కొంతమందికి సైన్ కావాలి, కొంతమంది కాదంటున్నారు. అది ఏంటనేది అర్థం కావట్లేదు. ఎవరో చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అది అలాగే మనతో పాటు ఆంధ్ర బ్యాంకు సంబంధించినటువంటి రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు మేనేజర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ ప్రాసెస్ 500 అలాగే 1000 రూపాయల నోట్ల మార్పిడిని ఎలా చేసుకోవాలి, దానికి వినియోగదారులు ఎలాంటి ఆధారాలను సమర్పించాల్సి ఉందంటే ఆ ప్రొసీజర్ను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 500 నోటు 1000 రూపాయల నోటు మార్పిడి ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. వీటిని మార్చుకునేందుకు ప్రధానంగా వినియోగదారులు ఎలాంటి ఆధారాలను తీసుకురావాల్సి ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సార్, వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు మన బ్యాంక్లో అకౌంట్ ఉన్న కస్టమర్స్కి వాళ్ళ ఐడి ఆల్రెడీ మా దగ్గర ఉంది కాబట్టి, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ ఐడి ఇచ్చిస్తుంటారు కాబట్టి వాళ్ళ అకౌంట్ డిపాజిట్ చేయడానికి ఐడి అవసరం లేదు. వాళ్ళ అకౌంట్లో డబ్బు ఎంత కావాలో తీసుకోవచ్చు. 50,000 ఎక్కువ ఉంటే పాన్ నెంబర్ తప్పకుండా చలాన్లో రాయాలి. 50,000 ఎక్కువ ఉంటే పాన్ నెంబర్ తప్పకుండా రాయాలి. ప్రతి ఖాతాదారు చలాన్లో పాన్ నెంబర్ ఉండాలి. అది కాకుండా ఎక్స్చేంజ్ చేయాలంటే ఒక డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఇవ్వాలి. 5 ప్రూఫ్లో పాన్ నెంబర్ కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళు చూపిస్తే వాళ్ళు 4,000 దాకా తీసుకోవచ్చు. ఈ రోజు తీసుకోవచ్చు 4,000 దాకా. డిపాజిట్ ఎంత మొత్తం చేయవచ్చు అండి అకౌంట్ హోల్డర్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉందో వాళ్ళు తీసుకోవచ్చండి. దానికి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు సార్. విత్డ్రా ఎంత మేర ఇస్తున్నారు? విత్డ్రా ఒక రోజు 10,000 సార్, వారానికి 20,000 మ్యాక్సిమం. ఏటీఎంలో విత్డ్రా చేసుకునే వాళ్ళకు అంటే ఎంత మేర విత్డ్రా చేసుకోవచ్చు ఈ రోజు? సార్, ఏటీఎం రేపటి నుంచి పనిచేస్తుంది. మ్యాక్సిమం 2,000 రూపీ పర్ డే. ఒక రోజు 2,000
ఎందుకంటే ఇప్పుడు దాంట్లో 5,000 అదన్నీ పెట్టాలంటే మళ్ళీ ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి 150 మాత్రం రేపు నుంచి ఇవ్వడం జరుగుతుంది ఏటీఎంలో. అలాగే అంటే బ్యాంకు వద్ద అంటే చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది, పెద్ద ఎత్తున నగదుతో కూడా కొంతమంది వచ్చేట అవకాశం ఉంది. ఈ మేరకు బ్యాంకు వద్ద అంటే భద్రత సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలా ఏం లేదు సార్. వచ్చిన వాళ్ళు అందరికీ వెంటనే డబ్బు తీసుకోవడానికి ఇవ్వడానికి ప్రయత్నం జరిగింది, కౌంటర్స్ జరిగింది. స్వయంగా నేనే చేస్తున్నాను. ఒకసారి ఏంటంటే వచ్చిన కస్టమర్స్ కూడా వెంటనే కొద్దిగా శ్రమను చూసుకోకుండా వాళ్ళ వెరిఫికేషన్ అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా, చలాన్ కరెక్ట్గా ఉందా, ఐడీస్ కరెక్ట్గా ఉన్నాయా, అకౌంట్ యాక్టివ్గా ఉందని చెప్పి చూసి మన ఇనిషియల్ పెడుతున్నామండి. వెంటనే జరుగుతుంది. ఇప్పుడు దాకా ఏమీ ఇష్యూస్ లేదు. ఎంత చాలా కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు వితిన్ సెకండ్స్ మినిట్స్లో పని చేసుకుని వెళుతున్నారండి. ఓకే, అలాగే రేపు సెలవు రోజులు రాబోతున్నాయి అంటే శనివారం అలాగే ఆదివారం, ఆ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి సార్. ఆర్బీఐ డైరెక్షన్ ప్రకారంగా వచ్చిన శనివారం ఆదివారం బ్యాంకు పూర్తిగా పనిచేస్తుంది. మొత్తంగా యాజ్ ఏ నార్మల్ వర్కింగ్ డే అలా శనివారం ఆదివారం పనిచేస్తుందండి. చేసుకోవచ్చు. ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు బ్రాంచ్లు లోపల ఉన్నటువంటి కౌంటర్ల సంఖ్య కానీ లేదంటే పని వేళలు కానీ పెంచేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ మా దగ్గర ఉన్న మిగిలిన పని అన్ని కొద్దిగా తగ్గించి వచ్చిన కస్టమర్స్ క్యాష్ తీసుకోవడం, ఇవ్వడం, ఎక్స్చేంజ్ చేయడం అదే మ్యాక్సిమం చేస్తున్నాం. వాళ్ళకి కౌంటర్స్ 2, 3, 4, 5 కూడా మనం పెడుతున్నామండి, చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది పరిస్థితి. మొత్తం మీద ఈ బ్రాంచ్కి వస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 500 అలాగే 1000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునేలా బ్యాంక్ అధికారులు, అన్ని బ్యాంకుల అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఈ బ్యాంకుల వద్ద ప్రతి బ్యాంకుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పేసి ఆ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు పెద్ద ఎత్తున నగదుతో బ్యాంకుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో సమీపంలో ఉన్నటువంటి దొంగతనాలు కానీ అలాగే ఇతర భద్రతా సంబంధించి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా వాళ్ళంతా కూడా పటిష్ట నిఘాను అలాగే భద్రత సంబంధించి బలగాలను కూడా మోహరించాలని డీజీపీ సాంబశివరావు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులు బ్రాంచ్ల వద్ద కూడా ఇప్పటికే భద్రతా పరంగా బలగాలను ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వస్తున్న వాళ్ళ డబ్బుతో వస్తున్నందున వాళ్ళందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే దొంగతనాలు అలాంటి జరగకుండా బ్యాంకు పరిసరాల్లో ప్రత్యేకంగా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ ప్రక్రియ మొత్తం కూడా దాదాపు డిసెంబర్ 30 వరకు కొనసాగుతున్నది. ఆ రోజు వరకు కూడా మొత్తం అన్ని బ్యాంకులలో కూడా అక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి అదనంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం లేదా సిబ్బందిని వినియోగించి అలాగే వస్తున్నటువంటి వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులుగా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భద్రత సంబంధించి కూడా నిరంతరం ఉన్నతాధికారులను కూడా పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏటీఎం సెంటర్లు అలాగే పోస్ట్ ఆఫీసులు అలాగే అన్ని బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు అలాగే బ్రాంచ్ల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం. ఇది విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ శేషుబాబుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.